హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కూడా ఒక మంచి కథతో మేము ఎందుకు వచ్చేసాను. విచారించే సమయం కథ పేరు. అంటే ఎప్పుడు విచారించాలో అప్పుడే విచారించాలి. విచారించకూడని సమయం కూడా విచారిస్తూ కూర్చోకూడదు. ఓకే, కథలకు వెళ్ళిపోదాం. ఒక యువకుడు జీవితంలో ఎంతో నష్టపోయి ఏ పని చేసినా కలిసి రాక విఫలమయ్యి నిరుత్సాహంతో ఒక చెరువు గట్టున కూర్చొని ఉన్నాడు. కూర్చొనుంటే ఒక పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన ఆ పిల్లవాడిని గమనించి ఆ యువకుడి దగ్గరికి నవ్వుతూ వెళ్ళాడు. వెళ్ళి, ఏం బాబు విచారంగా ఉన్నావు అని అడిగాడు. ఆ యువకుడు, నాకు ఏదీ కలిసి రావడం లేదు అని బాధగా చెప్పాడు. ఆ పెద్ద ఆయన ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ఉప్పు వేసి తాగమన్నాడు. అవి తాగి ఆ యువకుడు చాలా చేదుగుంది అనే ఫేసు పెట్టాడు. ఆ తర్వాత అదే ఉప్పును ఆ పెద్ద ఆయన ఒక చెరువులో వేశాడు, ఒక సరస్సులో వేశాడు. వేసి అవి తాగమన్నాడు. ఇంకా నిశ్శబ్దం అయిపోయాడు. ఎందుకు? అవి తాగితే చాలా తీయగా ఉన్నాయి, అవి ఒకటి తాగితే. అందుకని ఏం మాట్లాడలేక చాలా సంతోషంగా తీయగా ఉన్నాయి అన్నాడు. ఆ పెద్ద ఆయన నవ్వుతూ ఏమన్నాడు తెలుసా? ప్రతి సమస్య నీ మనసులోని పాత్రలోనిదే. నీ హృదయం ఎంత స్వచ్ఛంగా, ఎంత నిస్వార్థమైన ప్రేమతో నిండితే సమస్యలు నీకు అంత తీపిగా మారతాయి. ఓకే ఫ్రెండ్స్, మన ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? నిస్వార్థంగా ఉన్నాయా, స్వార్థంగా ఉన్నాయా? మన ప్రేమ ఎలా ఉంది? స్వార్థంగా ఉందా, నిస్వార్థంగా ఉందా? ఓకే, ఆలోచిద్దామే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.